ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని భారతదేశ వ్యాప్తంగా ఎస్డిపి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం నందు నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ మేము వచ్చాము. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన బిల్లు. ఈ మతతత్వ ఫ్యాసిస్ట్ బీజేపీ తన మతతత్వ ఎజెండాలో భాగంగా దాడులు చేస్తూ వారిని మరింత అణగదొక్కాలనే ఏకైక ఉద్దేశంతో పనిచేస్తూ ఇటువంటి క్రూరమైన నల్ల చట్టాలను మన ముందుకు తీసుకొస్తుంది. ఇంతకుముందు మనం సిఏఏ, ఎన్ఆర్సీ వంటి నల్ల చట్టాలను చూసాము. అదేవిధంగా ఎన్నో చట్టాలు వీళ్ళు కేవలం మైనార్టీల మీద, మైనార్టీలను అణగదొక్కాలని, మైనార్టీల జీవితాలను నాశనం చేయాలని, మైనార్టీలను ఈ దేశంలో ఉండనీయకుండా చేయాలనే విధంగా వీళ్ళు నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు. ఈ నల్ల చట్టాలను మీరు మా కోసం చేస్తున్నారు. అదే మా కోసం మీరు మైనార్టీల కోసం మమ్మల్ని అణగదొక్కాలని మా కోసం కేటాయించే సమయం మీరైతే ఈ దేశ ప్రజల కోసం కేటాయిస్తే ఈ రోజు భారతదేశం అగ్రగామిగా నిలిచేది. ఆ సత్తా మొత్తం మీరు తీసుకొచ్చి మా మీద వేస్తున్నారు. మీరు ఎంతసేపు మైనార్టీల మీద, దళితుల మీద దాడులు చేస్తున్నారు, మైనార్టీల మీద దళితులను అణగదొక్కాలని చూస్తున్నారు. అదే మీరు దేశ సేవ కోసం చేస్తే ఈ రోజు పెట్రోల్ 50 రూపాయలు అయ్యేదేమో బహుశా. ఈ రోజు భారతదేశ సంపద మరి జీడిపిలో మనం ఎంతో ముందుకు పోయే వాళ్ళం. అక్కడ మీరు పనిచేయడం లేదు, ఇక్కడ మాత్రమే పనిచేస్తున్నారు. ఇది చాలా ఘోరమైన వ్యవస్థ. ఈ ఘోరమైన మీ దుర్మార్గపు చర్యలను ఎస్డిపిఐ ఎల్లప్పుడూ మిమ్మల్ని ఎదుర్కొంటుంది. మిమ్మల్ని ముందు నిలబడి మిమ్మల్ని వ్యతిరేకించి మీకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని ఆయుధంగా చేసుకొని భారత రాజ్యాంగ వ్యవస్థలో మిమ్మల్ని వెత్తించుకుంటూ పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ అమెండ్మెంట్ బిల్లు ముఖ్యంగా 2-3 పాయింట్లు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాయి. ఈ వక్ఫ్ అనేది ఎవరి అబ్బా సొత్తు కాదు, ఏ గవర్నమెంట్ ఆస్తి కాదు, ఏ ప్రైవేట్ వ్యక్తుల ఆస్తి కాదు. ఈ వక్ఫ్ అనేది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ముస్లింలు భారతదేశంలోని మస్జిదులకు, మద్రసాలకు వాళ్ళ సొంత ఆస్తి. అది సొంత ఆస్తిని విరాళం ఇచ్చారు. అంతేగాని ఎవడబ్బా సొత్తు లాక్కునేది వక్ఫ్ కాదు. ఆ వక్ఫ్ ఆస్తిలో మా ఇంటి ఆస్తి, మా ఇల్లు, దానికి మేమే పెద్దగా ఉంటామని మేము అంటున్నాము. కానీ మీరేం చేస్తారు? మీ ఇల్లు మీదైనా కూడా దానికి పెద్ద కలెక్టర్ అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. अस्सलाम वालेकुम वरहमतुल्लाह। आज हम तमाम भी सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से बड़े अफसोस के साथ में इस प्रोटेस्ट के अंदर हम शामिल हैं। हमारा मुल्क आज किस दहाने पर चल रहा है हम बखूब अच्छी तरीके से जानते हैं कि बहुत ही खतरनाक मोड़ पर हमारा मुल्क चल रहा है। नई नई चीजें आज हमारे मुल्क के अंदर बीजेपी गवर्नमेंट की जानिब से लाने की कोशिशें हो रही हैं। कई बिल्स लाए गए और इस मर्तबा वक्फ अमेंडमेंट बिल लाने की एक कोशिश जारी है। इससे हमने ये भी बताया बीजेपी को कि देखिए, अगर आप ये वक्फ अमेंडमेंट बिल लाने की कोशिश करते हैं तो मुल्क का कितना नुकसान होने वाला है, और अगर इसको सही तौर पर जिस तरीके से ये चल रहा है मसला, उसी तरीके से इसको और मजबूत बना करके आगे बढ़ाने की कोशिश करेंगे तो इसके लिए क्या क्या फायदा होने वाले हैं। बहुत सारे इंटेलेक्चुअल्स और देश के बड़े बड़े लोग ये सारी चीजों को सामने रखा। ये जेपीसी जॉइंट पार्लियामेंट कमेटी इन तमाम चीजों को कलेक्ट करके, एक उम्मीद थी कि जेपीसी जॉइंट पार्लियामेंट कमेटी पार्लियामेंट के अंदर एक अच्छी बिल पेश करेगी, लेकिन आज हम देख रहे हैं ये जॉइंट पार्लियामेंट कमेटी भी बराबर बीजेपी के इशारों पर वो चल रही है। अब ये जॉइंट पार्लियामेंट कमेटी भी जो चीजों को, जिन मंसूबों को बीजेपी लागू करना चाह रही थी वक्फ अमेंडमेंट बिल के अंदर, वही मंसूबों को जेपीसी भी पेश करने का इरादा रख रही है। लिहाजा आज इन्होंने पार्लियामेंट के अंदर अब ये बिल टेबल पर लाया है। हो सकता है कि अभी आने वाले दिनों के अंदर इस पर चर्चा हो, तो लिहाजा हम हमारी
इस आंध्र प्रदेश की गवर्नमेंट जिसके सीएम जनाब चंद्रबाबू नायडू साहब से हम ये गुजारिश करते हैं कि जनाब चंद्रबाबू नायडू साहब, आप यहाँ आंध्र प्रदेश के अंदर मुसलमानों का वोट लेकर के आप सत्ता में आए हैं। बिना मुसलमानों के वोट के आप सत्ता में नहीं आए हैं, आप मुसलमानों के वोट के साथ में सत्ता में आए हैं। और हमेशा आपकी ये बात रही है कि हम मुसलमानों के पक्ष में हैं, मुसलमानों को तकलीफ होने नहीं देंगे, सबको बराबर का हक देंगे और सबके साथ बराबर का इंसाफ करेंगे। हम यही आपसे तलब करते हैं। जबकि ये बीजेपी आपकी बैसाखियों पर है, आपकी और नीतीश कुमार की बैसाखियों पर है, तो लिहाजा आपकी जिम्मेदारी है कि आप इस बिल की मंजूरी के लिए इसके खिलाफ में अपनी आवाज उठाएं और ये बिल को पास होने से रोकें। अगर आप బిల్లుని వ్యతిరేకించి అందరూ ప్రతి ఒక్కరు బిల్లుని చించాల్సిందిగా కోరుతున్నాను. డౌన్ డౌన్ बीजेपी डाउन डाउन बाइकआउट बाइकआउट बिल बाइकआउट 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 बिल्లును వెంటనే బిల్లును వెంటనే బిల్లును వెంటనే ఈ రోజు రాజ్యసభలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ప్రవేశపెట్టడము, అసలు వక్ఫ్ బోర్డు బిల్లును పార్లమెంట్ లో మొదలుపెట్టడము బీజేపీ ప్రభుత్వం ముస్లింల ఆస్తులను కూలగొట్టే పెద్ద కుట్ర ఇది. ముస్లిం ఆస్తులను కూలగొట్టడానికి ఈ యొక్క నల్ల చట్టం ద్వారా ప్రయత్నిస్తుంది. దీన్ని ముస్లిం సమాజమే కాదు, లౌకిక ప్రియులందరూ తప్పనిసరిగా గ్రహించాలి. ఇది చాలా ఏమైన చర్య. ఇప్పటికే దేశాన్ని దోచుకుంటున్నారు. అదాని అంబానీకి దోచిపెడుతున్నాడు దేశము మొత్తము. దేశ పరిస్థితి దిగజారిపోయి, ఆర్థికంగా ఎంతో దిగజారిపోయి పేదరికంలో కింది అట్టడుగు స్థాయిలో ఉంది మన దేశం. పేదరికంలో అట్టడుగు స్థాయి ఉంది. దేశాన్ని అభివృద్ధి పరచుకోవడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వము ఆస్తులను, ముస్లిం సమాజం యొక్క ఆస్తులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పనిసరిగా మనము ఖండిస్తాము. ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కోరేది ఏమంటే, మీరు పార్లమెంట్ లో అనుకుంటే ఈ బిల్లును తప్పనిసరిగా ఓడగొట్టగలరు. ముస్లిం సమాజం మొత్తం చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారికి మేము కోరేది ఏమంటే, మీరు తప్పనిసరిగా పార్లమెంట్ లో ఈ బిల్లు మద్దతును మీరు ఉపసంహరించాలి. ఈ బిల్లు తప్పనిసరిగా వీగిపోవాలా. లేకుంటే మీకు ఎలా అయితే ప్రభుత్వం ముస్లిం సమాజం సపోర్ట్ గా ఓటింగ్ చేసిందో అదే విధంగా మీకు తప్పనిసరిగా బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ముస్లిం ఆస్తులు ఇది ఎప్పుడు మా పూర్వకాలం, ఇది కేవలం దైవం ద్వారా సగం దైవానికే హక్కు ఉంది. దీన్ని అనుభవించడానికి, ఈ ఆస్తులను కాపాడుకోవడానికి కేవలం ముస్లిం సమాజానికి ఉంది. అయితే ఈ యొక్క ఆస్తులను చూసి కన్నెర్రి చేసిన బీజేపీ ప్రభుత్వం దీన్ని మొత్తం కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని ముస్లిం సమాజం ఎవరు ఒప్పుకోరు. తర్వాత ఈ సందర్భంగా నేను ముస్లిం సమాజాన్ని కోరేదామంటే, మీరు ఇప్పుడు ఇళ్లలో పడుకొని ఇది ఎవరో చేసుకుంటున్నారు, ఏదో అరుస్తున్నా అనుకోకండి. ఈ రోజు మీకు వక్ఫ్ కొల్లగొట్టబడుతున్నాయి. రేపు పొద్దున మీ ఇల్లు కూడా కొల్లగొట్టబడుతుంది. జాగ్రత్త. ఇప్పుడు మీరు మేల్కోకుంటే మీ ఆస్తులు మొత్తం, మీ వ్యక్తిగత ఆస్తులు కూడా కూలగొట్టబడతాయని తెలియజేస్తూ, ఇప్పుడైనా సరే మీరు మేల్కోనండి. ఈ ఆస్తులు మనం కాపాడుకోకుంటే భవిష్యత్తులో అంధకారంలో తప్పనిసరిగా మునిగిపోతాం. కాబట్టి మీరు తప్పనిసరిగా మేల్కోవాలని కోరుకుంటూ, ఈ యొక్క బిల్లును తప్పనిసరిగా వీగిపోవాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎస్డిపిఐ ఆధ్వర్యంలో మన నంద్యాల గాంధీ చౌక్ లో ఈ ధర్నా నిర్వహించడము చాలా సంతోషకరమైన విషయము. నేను మనస్ఫూర్తిగా ఎస్డిపిఐ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో దొంగలు పన్నారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి డంకా మూయడం ఇది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం దొంగలకు దొంగతనం చేయడానికి ఈ చట్టాలు చేయడము చాలా అన్యాయము. ఈ రోజు మనం చూస్తున్నాము, కంచే చేను వేసినంది చెప్పడం ఒక వాక్యము. ఈ రోజు నరేంద్ర మోడీ ద్వారా మనము చూస్తున్నాము. ఎందుకంటే ఈ
వక్ఫ్ అంటే అల్లా ఆస్తులు, అల్లా ఆస్తులకే దొంగతనం చేసే ఈ బీజేపీ ప్రభుత్వం, మీరు గుర్తు పెట్టుకోండి, ఈ భూమి పైన ఈ ఆకాశం కింద గాంధీ చౌక్ నడిబొడ్డులో నిలబడి చెప్తున్నాము, అంతమైపోవడానికే అల్లా ఆస్తులకు ముట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు భస్మం అయిపోతారు, ఇది ఖాయము, గ్యారంటీ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఎన్ఆర్సీ ఎంపీఆర్ కి మద్దతు ఇచ్చి ఈ రోజు 11 సీట్లకే మిగిలిపోయినాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కూడా ఆ గతి పట్టకూడదంటే ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం మరియు అక్కడ నితీష్ గారి ప్రభుత్వం ఇద్దరు వ్యతిరేకిస్తే ఈ బిల్లు క్యాన్సల్ అవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా ఈ బిల్లుకు వ్యతిరేకిస్తారు. ఒకవేళ వ్యతిరేకించకపోతే రేపు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే వచ్చినాయి, మీకు ఆ 11 కూడా రావు అని ఈ గాంధీ చౌక్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సోదరులారా, మనం చూసినట్టయితే దాదాపుగా 3 సార్లు ప్రధానిగా అయ్యి 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ గారు ఏ రోజు కూడా దేశాభివృద్ధి కోసం పోరాటం చేయలేదు. దేశాభివృద్ధి కోసం ఏ బిల్లు కూడా పార్లమెంట్ లో పెట్టలేదు. దేశాభివృద్ధి కోసం ఇతర దేశాల నుండి పెట్టుబడి తేలేదు. విద్య, వైద్యం గురించి ఏ రోజు కూడా బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ఎంపీలు కానివ్వండి, బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏ రోజు కూడా దేశాభివృద్ధి మరియు విద్యాభివృద్ధి గురించి ఆలోచించలేదు. ఏ రోజు వీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి దళితులపై, ముస్లింలపై, ఎడగారిన వర్గాలపై దాడులు చేయడం, వారి హక్కులను హరించడం చేస్తున్నారే తప్ప వారికి కావాల్సిన హక్కులను ఇవ్వడంలో, భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో నా భారతదేశ పౌరులందరికీ ఎవరికి ఏ హక్కు కావాలి అన్నది ఆలోచించడంలో విఫలమైనారు. ఒక నాయకుడు, ఒక రాజు పరిపాలించే నాయకుడు, అతని పరిపాలించే ప్రాంతంలో ఒక కుక్క కూడా ఆకలితో చస్తే అతని బాధ్యత వహించాల్సింది ఆ రాజు. అలాంటి సమయంలో క్రిస్టియన్ సోదరులపై దాడులు, మణిపూర్ రాష్ట్రంపై దాడులు, అదేవిధంగా దేశవ్యాప్తంగా మహిళలపై, ఎనగారిన వర్గాలపై, ముస్లింలపై, దళితులపై దాడులు జరుగుతున్నా కూడా ఈ బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి చలించడం లేదు. అటువంటి దేశంలో, అటువంటి ప్రాంతంలో అనేక నాయకులు, అనేక ఉలమాలు, అనేక మంది పోరాటాలు చేసి ఆ బ్రిటిష్ వారి నుండి మనం స్వాతంత్రం తెచ్చుకుంటే స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న తరుణంలో, మాకు స్వాతంత్రం వచ్చిందని సంతోషపడుతున్న తరుణంలో దాదాపుగా 15 సంవత్సరాల నుండి దేశాభివృద్ధి చేయకుండా దేశాన్ని వెనక్కి నెట్టి మన ప్రపంచ పటంలోనే మన దేశాన్ని కించవించే విధంగా పరిపాలన చేస్తున్నారు ఈ బీజేపీ వారు. అటువంటి సమయంలో వచ్చినప్పటి నుండి బాబ్రీ మసీదు కానివ్వండి, అదేవిధంగా మనకి హిజాబ్ కానివ్వండి, అదేవిధంగా త్రిపుల్ తలాక్ కానివ్వండి, అజా కానివ్వండి, తినే తిండి గురించి కానివ్వండి, ఇప్పుడు వక్ఫ్ బిల్లు సవరణ కానివ్వండి, మరియు అజా గురించి కానివ్వండి, మసీదుల గురించి కానివ్వండి, ఇవే తప్ప ఇతర ఏ బిల్లులు కూడా పార్లమెంట్ లో పెట్టి దేశాభివృద్ధి చేయడం కోసం పోరాటం చేయలేదు. అటువంటి తరుణంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హక్కుల కోసం దళితులపై, ఎనగారిన వర్గాలపై, ముస్లింలపై, మైనారిటీలపై ఎవరిపై ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ముందొచ్చి పోరాడే పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఈరోజు తెలియజేస్తున్నాను. కావున మేము ఒకటే కోరుతున్నాము, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎటువంటి నల్ల చట్టాలకు ఎదిరించడంలో ముందు వరుసలో ఉంటుంది.